ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయంలోని 19వ గేటు వరద ప్రవాహానికి చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో జలాశయంలోని నీరు 1,00,000 క్యూసెక్కులకు పైగా నదిలోకి వెళ్తుంది. తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో అసలు తుంగభద్ర జలాశయం ఇతర గేట్ల పరిస్థితి ఎలా ఉంది? గేటు కొట్టుకుపోవడానికి నిర్వహణ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు సమీక్షిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలోకి ఎగువ కర్ణాటకలో ముందస్తుగా కురుస్తున్న భారీ వరద నీరు చేరింది. జలాశయం కెపాసిటీ 105 టీఎంసీలు. ఇప్పటికే జలాశయంలో వరద ప్రవాహానికి 105 టీఎంసీలు నీరు చేరింది. ఎగువన వర్షాలకు వరద నీరు వస్తుండటంతో 33 గేట్లు ఉన్న తుంగభద్ర జలాశయం 29 గేట్ల ద్వారా నీటిని నదిలోకి డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో గత శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తుతున్న టైంలో 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంలో ఎవరి తప్పిదం ఉంది అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నాన్ రైనీ సీజన్లో డ్యాం నిర్వహణను సరిగా జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. డ్యాం భద్రత, గేట్ల మెయింటెనెన్స్, గ్రీన్ చైన్స్ ఇలాంటివన్నీ కూడా అధికారులు దగ్గరుండి పరిరక్షించాల్సిందే. డ్యాం అధికారులు మాత్రం ఈ ఏడాది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. చైన్లకు గ్రీస్ పోయడం, ఇతర నిర్వహణ పనులు చేసినట్లుగా పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ముందు డ్యాంను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతా సంస్థకు అంతా స్వయంగానే ఉన్నట్లు చెప్పిన నివేదికను అధికారులు చూపిస్తున్నారు. డ్యాం నిర్వహణ పనులు సవ్యంగా జరిగి ఉంటే డ్యాంలోని 19వ గేటు ఎందుకు కొట్టుకుపోయింది అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా డ్యాం నిర్మాణం చేపట్టడంలో గేట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. నీటి నిల్వను అడ్డుకునేందుకు నీటిని దిగువకు వదలడానికి డ్యాం గేట్లను ఏర్పాటు చేస్తారు. డ్యాం నిర్మాణాన్ని, డ్యాం కెపాసిటీని బట్టి డ్యాం గేట్లను ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇందుకు సంబంధించి ఒక్కొక్క గేటు సుమారు 40 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కొక్క గేటు జీవితకాలం 40 నుంచి 45 ఏళ్లు ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో మాత్రం డ్యాం నిర్మాణం చేపట్టడం నుంచి ఇప్పటి వరకు అవే గేట్లు వాడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా అంటే 69 ఏళ్లుగా తుంగభద్ర జలాశయంలో అవే గేట్లను వాడుతున్నారు. తాత్కాలిక గేట్లను అమర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 19వ గేటు దగ్గర పనులు చురుకుగా చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొంత పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. తాత్కాలిక గేటును పెట్టేందుకు ప్రోహాలకలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్కర్స్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు మరో 2 నుంచి 3 రోజుల సమయం పట్టేలా ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి గేట్లు ఏర్పాటు చేయాలి అంటే డ్యాంలోని 60 టీఎంసీ నీరు బయటకు వెళ్లేంత వరకు ఏర్పాట్లు చేయలేమని అంటున్నారు.